ఏం చేస్తున్నారు? చికెన్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఫస్ట్ అయితే పెనం తీసుకొని అందులోకి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, తర్వాత వచ్చేసి నల్ల మిరియాలు, ధనియాలు, జీలకర్ర కూడా వేసుకొని బాగా వేపుకోవాలి. వేగిన తర్వాత మనం ఇంకొక పెనం తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేగాలి. వేగిన తర్వాత మనం ఇందాకలో వేపు పెట్టుకున్న మసాలాలోకి ఇందాక అల్లం, వెల్లుల్లి వేసుకోండి. ఆ తర్వాత ఒక్క టమాటీ కట్ చేసి వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. అయితే ఆ మూడు పేస్ట్ చేసేసుకొని పేస్ట్ బాగా వేగాలి, ఆయిల్లోని పైకి తేలేలాగా వేగాలి. ఆనియన్ బాగా వేగుంటుంది కదా, ఈ ఆనియన్లోకి తెచ్చి ఈ పేస్ట్ వేసేసుకొని బాగా వేపుకోవాలి. అందులోనే మనం చికెన్ ఇందాక క్లీన్ చేసి పెట్టుకుని చికెన్ తెచ్చి ఇందులో వేసేసుకొని ఇందులోని కొంచెం ఉప్పు, పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు, పసుపు వేసుకొని బాగా వేపుకోవాలి. చాలా ఎక్కువసేపు వేగితే లోపలికి ఇందాక మనం మసాలా వేపిందంతా పడుతుంది. ఆ తర్వాత కారం వేసుకొని కారం స్మెల్ పోయేంత వరకు బాగా వేపుకోండి. నేనైతే ఫ్రై కిందే ఉంచుకుంటాను. ఒకవేళ మీకు గ్రేవీ కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకోండి, దగ్గరికి ఇంకిపోద్ది. ప్లీజ్ నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.